వెల్కమ్ లెర్నర్స్. ఫౌండేషన్ కోర్సు అనలిటికల్ స్కిల్స్ క్వశ్చన్ పేపరు, మోడల్ పేపరు మనము డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ కాంప్రహెన్షన్ 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ స్టడీ ది ఫాలోయింగ్ గ్రాఫ్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ది క్వశ్చన్స్ అన్నారు. ఇక్కడ మనకు 1992, 93 నుంచి 1989, 99 వరకు ఇచ్చారు. దీన్ని బార్ డయాగ్రామ్ అంటారు. బార్ డయాగ్రామ్‌లో మనకు ఇయర్ వైజు ఇక్కడ ఎక్స్‌పోర్ట్స్ ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ ఇయర్ వైజ్ కోట్లలో ఇచ్చారన్నమాట. ఇవి జాగ్రత్తగా చూసుకోండి. స్లోగా మనకు ఇవన్నీ ఇంక్రీజ్ అవుతా వస్తా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇన్ కంపారిజన్ టు ది ప్రీవియస్ ఇయర్ దట్ గ్రోత్ ఇన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ వాస్ హైయెస్ట్ ఇన్ అన్నాడు. వీటన్నిటిలో పోలిస్తే గ్రోత్ ఏ ఇయర్ ఎక్కువగా ఉంది అని అడిగారు. మనకిక్కడ చూడండి జాగ్రత్తగా. చూడంగానే మనకిక్కడ తెలిసిపోతుంది 1989, 99లో ఈ 10,000, 900, 11,000 దాకా ఇంచుమించుగా ఉంది. కానీ ఇక్కడ ఒకసారి మనం గ్రోత్ అనేది చేయాలంటే, ఏ సంవత్సరానికి గ్రోత్ అడిగాడో దాని ముందు సంవత్సరంతో మనం కంపేర్ చేసి చెప్పాల్సొస్తుంది. 1992, 93కి 675 ఉంది. అంత ముందు సంవత్సరం ఏం లేదు కాబట్టి అదే తీసుకొని దాన్ని 100%గా తీసుకుంటాం. తర్వాత 93, 94కొచ్చేసరికి ఆ సంవత్సరంది ఏమో 1020 డివైడెడ్ బై గత సంవత్సరంతో పోల్చి పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేస్తే 151% గ్రోత్. 100 అంటే 100 బేస్ కాబట్టి 51% గ్రోత్ అని మనం చెప్తూ ఉంటాం. ఇక్కడొచ్చేసి ఇది 50% గ్రోత్. ఇది 64% గ్రోత్. ఇది 54% గ్రోత్ ఉంది. ఇక్కడ 67.43% గ్రోత్ 1997, 98లో ఉంది. ఇక్కడికొచ్చేసరికి 67.57% గ్రోత్ గత సంవత్సరంతో పోలిస్తే ఉందన్నమాట. కాబట్టి మనము ప్రీవియస్ ఇయర్‌ని బేస్‌గా తీసుకొని దాన్ని డినామినేటర్‌లో తీసుకొని న్యూమరేటర్‌లో ఏ ఇయర్‌కైతే కావాలో దాన్ని తీసుకొని చేస్తాం. కాబట్టి 1998, 99లో సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పర్ట్స్ హైయెస్ట్‌గా మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. గత సంవత్సరంతో కంపేర్ చేస్తే అన్నాడు. కిందటి సంవత్సరంతో పోలిస్తే, కిందటి సంవత్సరంతో పోలిస్తే ఎక్కువగా ఎక్కడ ఉంది అని అడిగారనమాట. ఇక్కడేమో 51% ఉంది. ఇక్కడ 50%, ఇక్కడ 1%, ఇక్కడ గ్రోతే లేదసలు. ఇక్కడేమో మనకిక్కడ ఇక్కడ 50% గ్రోత్ ఉంది. ఇక్కడ 64% గ్రోత్ ఉంది. ఇక్కడ 67% ఉంది. హైయెస్ట్‌గా ఎక్కడ ఉంది అని అడిగాడనమాట. డిఫరెన్స్ హైయెస్ట్ ఎక్కడ ఉంది అనేది. 64, 54. ఇది 100, 51. కాబట్టి హైయెస్ట్ గ్రోత్ ఇక్కడే కనపడతా ఉంది. 93, 94. 93, 94 అక్కడ లేదు. 93, 94 ఉంది కదా! హైయెస్ట్ గ్రోత్ గత సంవత్సరంతో కంపేర్ చేసినప్పుడు మనకక్కడ గత సంవత్సరం అనేది లేదు. ముందు సంవత్సరంతో కంపేర్ చేసినప్పుడు హైయెస్ట్ గ్రోత్ ఇక్కడే మనకు కనబడతా ఉంది. తర్వాత ది టోటల్ గ్రోత్ ఇన్ క్రోర్స్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పర్ట్స్ వితిన్ ది పీరియడ్ ఆఫ్ 1992 టు 1998 తీసుకుంటే టోటల్ మనకిక్కడ హైయెస్ట్ ఏదుందో చూడండి 1090, 10940 మైనస్ 675 అది వేసుకున్నాను ఇక్కడ. 60625. ఇక్కడ పర్సెంటేజ్ గ్రోత్ అడిగినాడు. 0625 లేదిక్కడ. ఇక్కడ పర్సెంటేజ్ గ్రోత్ తీసుకుంటే 1620% గ్రోత్ ఉంది టోటల్ మీద చూసుకుంటే. మొత్తం ఎగుమతులు ఎంత ఉన్నాయనంటే ఇదే మనకు మొత్తం ఎగుమతులు. అవన్నీ ఎగుమతులన్నీ యాడ్ చేస్తే ఏమైనా వస్తుందేమో. మనం యాడ్ చేస్తే ఎంతొచ్చింది? 27120 వస్తాంది. 27120 కూడా లేదిక్కడ. In which of the following years the total growth in the software export in percentage was the highest in comparison to the previous year? ఇక్కడ ప్రీవియస్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ 167.5% ఈ 1998, 99లో ఉంది. ది యావరేజ్ గ్రోత్ రేట్ ఇన్ ది సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ 92, 93 టు 98, 98 వీటన్నిటికి మనము ఒక్కొక్క సంవత్సరంది యావరేజ్ అంతా తీస్తే మనకు 150.56 వస్తుంది. అది లేదు. దానికి దగ్గరగా ఉండే నంబర్ ఇది వేసుకున్నాం. ఇంకా అన్నీ యావరేజ్ తీయాలంటే టోటలు డివైడెడ్ బై చేస్తే ఇది ఎక్కడ లేదు కదా ఇది. కాబట్టి ఇదే మనకు దగ్గరగా ఉండే ఆన్సర్. ది యావరేజ్ గ్రోత్ పర్ ది ఇయర్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ ఇన్ రూపీస్. యావరేజ్ ఎక్స్‌పోర్ట్. ప్రతి సంవత్సరము ఆ ఎక్స్‌పోర్ట్ డిఫరెన్స్ మనం చూసాము. ఈ డిఫరెన్స్ అన్నీ కాలిక్యులేట్ చేశాను ఇది. ఇవన్నీ కాలిక్యులేట్ చేస్తే అంతకుముందు సంవత్సరంతో పోల్చినప్పుడు టోటల్ ఇది 10325 ఉంది. యావరేజ్ 1720
1721 వస్తా ఉంది. ఇక్కడ 1721 1711 ఉంది. 1731 ఉంది. వీటి మధ్యలో రెండిట్లో ఏది పెట్టినా ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది. ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ ది న్యూమరల్ ఇచ్చారు. మనము ముందుగా మన నంబర్‌లు వీటిని న్యూమరల్ అంటారు. ఒక నంబర్‌ల సమూహాన్ని డిజిట్స్‌తో ఉండే ఒక అరేంజ్‌మెంట్‌ని న్యూమరల్ అంటారు. ఇక్కడ 6 ఏ నంబర్‌కైనా దానికి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అని 2 ఉంటాయి. దాని ప్లేస్ వలన దానికొచ్చే వాల్యూని ప్లేస్ వాల్యూ అంటారు. లేదా లోకల్ వాల్యూ అని కూడా అంటారు. ఫేస్ వాల్యూ అంటే దానికుండే నిజమైన విలువ ఫేస్ వాల్యూ అంటారు. ఇక్కడ ఈ నంబర్‌లో 6కుండే 6 వచ్చి ప్లేస్ వాల్యూ. 6 స్థాన విలువ ఎంత? 6000. ఫేస్ వాల్యూ ఎంత? 6కి ఎప్పుడు కూడా ఫేస్ వాల్యూ అదే ఉంటుంది. 3కి ఫేస్ వాల్యూ 3. 7కి ఫేస్ వాల్యూ 7. 9కి ఫేస్ వాల్యూ 9. కానీ 9 స్థాన విలువ 900. 900 అనేది దాని యొక్క ప్లేస్ వాల్యూ అవుతుంది. కాబట్టి 5994 బి అనేది ఆప్షన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 3 అన్నాడు. మనకు డివిజిబిలిటీ రూల్స్ ప్రకారము 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ నంబర్‌లో ఉండే ఏదైనా ఒక డిజిట్‌లో అన్ని డిజిట్స్ యాడ్ చేస్తే వచ్చే మొత్తము ఆ 3 చేత డివిజిబుల్ అవ్వాలి. ఇవన్నీ యాడ్ చేస్తే 20 వస్తా ఉంది. ఇది డివిజిబుల్ కాదు. ఇవన్నీ యాడ్ చేస్తే 21 వస్తా ఉంది. ఇది డివిజిబుల్ అవుతుంది. ఇవన్నీ యాడ్ చేస్తే 24 వస్తుంది. ఈ బి అనేది డివిజిబుల్ అవుతుంది. ఇది 22 వస్తా ఉంది. ఇది డివిజిబుల్ కాదు. కాబట్టి మనము డివిజిబిలిటీ రూల్స్ నేను మీకు ఇచ్చిన మెటీరియల్‌లో డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి. ఆ డివిజిబిలిటీ రూల్స్ చూసేద్దాము. ఇక్కడ మీకోసం అని చెప్పేసి ముందుగానే నేను మెటీరియల్ తయారు చేశాను. మెటీరియల్ కూడా మనం డిస్కస్ చేద్దాము. ముందుగా ఒక మోడల్ పేపర్ చూసేసిన తర్వాత మెటీరియల్ డిస్కస్ చేద్దాం అనుకోని నేను చెప్పాను. ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ కాంప్రహెన్షన్‌కి సంబంధించి చేద్దాం అది. ఇక్కడ కూడా యూనివర్సిటీ వాళ్ళు ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్ నేను ఇక్కడ చేశాను. లోకల్ వాల్యూ ఆఫ్ ది 7 ఫేస్ లోకల్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ 7 అడిగాడు ఇక్కడ. 7 ఇక్కడ 7 యొక్క లోకల్ వాల్యూ 70,000. 7 యొక్క ఫేస్ వాల్యూ 7 కాబట్టి 70,000 - 7 6,993 అనేది ఆన్సర్. ఇక్కడ డి అనేది ఆప్షన్. ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ ఇచ్చాను చూడండి. నంబర్స్ ఇన్ హిందూ అరబిక్ సిస్టమ్ వి హావ్ 10 డిజిట్స్. ఈ డిజిట్స్ ఉంటాయి. డిజిట్స్ ఇక్కడ రాశాను. ఏ నంబర్ ఈస్ డినోటెడ్ బై ఎ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ కాల్డ్ న్యూమరల్. గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఉంటే న్యూమరల్ అన్నమాట. ఈ టేబుల్ మనం గాని నీట్‌గా అర్థం చేసుకున్నామంటే వాటికుండే వాల్యూస్ ఇక్కడ తెలిసిపోతాయి. ఇక్కడ చూడండి 6,38,549 అన్నమాట. ఇక్కడ యూనిట్స్ 9 ఉన్నాయి. టెన్స్ 4 వాల్యూ. కాబట్టి దీని వాల్యూ 40. దీని వాల్యూ 9. దీని వాల్యూ 40. 49 అవుతుంది. దీని వాల్యూ 500. 549. This value is 8,000. 8,549. అట్లా చదవాలన్నమాట మనం. చూడండి 6,38,549. దీన్ని ఏం చదువుతాము 23,80,917 చదువుతాం అనమాట. ఇవి క్రోర్స్ లో ఉంది. ఇది 10 క్రోర్స్ లో ఉంది. 10 lakhs లో ఉంది. lakhs లో ఉంది. కాబట్టి మనకు ఇక్కడ ఇవి ప్లేసెస్ అన్నమాట. యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, 100 ప్లేస్. ఏదైనా నంబరు ఆ ప్లేస్‌ని బట్టి దానికి ఆ వాల్యూ అనేది వస్తా ఉంటుంది. వీటికంతా కూడా యూనిట్స్. దీనికంతా కూడా టెన్స్ అన్నమాట. దీని వాల్యూ 40. దీని వాల్యూ 10. దీని వాల్యూ 0. ఇక్కడ 9 వాల్యూ 90 ఇక్కడ. దీనికి ఉండే వాల్యూ. కాబట్టి ఇక్కడ అన్నీ కూడా రాశాను. 88,44,16,008. 46,13,07,090. కాబట్టి దీన్ని కూడా మనం 9,04,46,002ని 9 crore అంటే క్రోర్. 9,04,60,000 దీన్ని ఇట్లా రాస్తాం. అన్ని ఇచ్చాను చూడండి అక్కడ 4,44,000. ఇది మూడోది 4,04,40 ఇచ్చాము ఇక్కడ. కాబట్టి ఫేస్ వాల్యూ ఈస్ ద ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆర్ లోకల్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ ఇన్ ఏ న్యూమరల్. In face value of a digit in a numeral is its own value. Face value అంటే దానికి ఉండే own value. Whatever place it may be. In the numeral 6872, face value of 2 is 2. Face value of 7 is 7.
8 ఈజ్ 8 అండ్ 6 ఈజ్ 6. ఇక్కడ అదే ఇది ప్లేస్ వాల్యూ యూనిట్ డిజిట్ అయితే 1 ఉంటుంది. టెన్స్ డిజిట్ అయితే 10 ఉంటుంది. హండ్రెడ్స్ అయితే 100. అట్లా ఇన్ ది న్యూమరల్ 70984 we have place value 4, place value of 8 80, 9 వచ్చి 900, 7 వచ్చి 70,000. Place value of 0 in given numeral is 0 at whatever place it may be. 0 మనం ఏ స్థానంలో ఉన్నా కూడా దాని ప్లేస్ వాల్యూ మనం 0 గానే తీసుకో, 0కి వాల్యూ లేదు కాబట్టి. In the numeral 8734925, write down face value of 7, face value of 9. రాసాను చూడండి. Face value of 7 is 7. Face value of 9 is 9. Place value of 4. Place value of 4 is ఎన్నో స్థానంలో ఉంది ఇక్కడ? 4వ స్థానంలో ఉంది. ఇక్కడ వేల స్థానంలో ఉంది. థౌజండ్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి 4000. అట్లా మనము ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఇక్కడ ఎన్నో స్థానంలో ఉంది? 10,000 స్థానంలో ఉంది కాబట్టి 30,000 రాస్తాం. ఇక్కడ 8 lakh 10 lakhs లో ఉంది కాబట్టి 80 lakh అని రాస్తాం. 5 ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ 5. వేరియస్ టైప్స్ ఆఫ్ నంబర్స్, ఇక్కడ న్యాచురల్ నెంబర్స్, కౌంటింగ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. హోల్ నెంబర్స్, కౌంటింగ్ నెంబర్స్ 0 ఫ్రమ్ ది సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంటిజర్స్ ఇవి ఇంటిజర్స్ అంటారు. ఆల్ ఆర్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే, నెగటివ్ ఇంటిజర్స్ అంటే. తర్వాత సెట్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిజర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ కూడా మనకు డెఫినేషన్. కౌంటింగ్ నెంబర్ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ఈవెన్ నెంబర్. ఇవన్నీ ఈవెన్ నెంబర్లు. ఏ నెంబర్ అయితే మనకు 2 చేత డివిజిబుల్ అవుతుందో ఆల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్, ఏ కౌంటింగ్ నెంబర్ నాట్ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ఆడ్ నెంబర్. ఇవన్నీ ఆడ్ నెంబర్. కౌంటింగ్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఏ ప్రైమ్ నెంబర్ if it has exactly 2 factors, namely itself and 1. అది దాని చేత అది భాగింపబడాలి, దాని చేత అది డివిజిబుల్ అవ్వాలి. 1 చేత డివిజిబుల్ అయ్యే నంబర్లన్నీ ప్రైమ్ నెంబర్స్. దీని మీద కూడా చాలా సార్లు వస్తూ ఉన్నాయి. ప్రైమ్ నెంబర్స్ బిలో 100 ఇక్కడ ఇచ్చాను అన్నీ కూడా. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ కూడా 100 లోపల ఉండే ప్రైమ్ నెంబర్స్. మీరు ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు, టెస్ట్ ఫర్ ఏ నంబర్ టు బి ప్రైమ్. మనము ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు అది చూద్దాము. ఇది టెస్ట్ ఫర్ ప్రైమ్ నెంబర్స్. మనం ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్ చూద్దాము. ఈ మెటీరియల్ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇది ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, కో ప్రైమ్స్. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇఫ్ ఎ నంబర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 8, దెన్ ది స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ స్టార్ అడిగారు. మామూలుగా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ ఈ నంబర్ ఇక్కడ చివరి ఇది 6x2 మస్ట్ బి డివిజిబుల్ బై 8. అంటే మనకి 8 డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 8. కాబట్టి ఇది డివిజిబుల్ బై 8 అయినప్పుడు ఎక్స్ మినిమం నెంబర్ ఉన్నాడు. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది పెడితే ఇది 8 చేత డివిజిబుల్ అవుతుందో చూసుకోవాలి. 1 పెట్టామనుకోండి 6 1 2 8 చేత డివిజిబుల్ కాదు. 2 పెట్టామనుకోండి అది 8 చేత డివిజిబుల్ కాదు. 3 పెడితే అది 8 చేత డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉండాల్సిన నెంబరు ఫస్ట్ బి 3 అనమాట. ఇక్కడ టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ ఇచ్చాను. డివిజిబిలిటీ రూల్స్ మనకు కొన్ని నెంబర్లకు ఉన్నాయి. 2కు ఉంది డివిజిబిలిటీ. ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఇఫ్ ఇట్స్ యూనిట్ డిజిట్ ఈజ్ ఎనీ ఆఫ్ 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ. ఈ నంబర్లలో ఏ నెంబరు యూనిట్స్ డిజిట్లో ఉన్నా, అంటే చివరి అంకెలో ఉన్నా, అది 2 చేత భాగింపబడుతుంది. ఇక్కడ చూడండి, ఈ నంబరు 4 ఉంది కదా, కాబట్టి 2 చేత డివిజిబుల్ అయిపోతుంది. 5 ఉంది కదా, ఇక్కడ 5 లేదు కదా, నాట్ డివిజిబుల్ బై 2. డివిజిబిలిటీ 3, మనకి ఇప్పుడు 3 కదా వచ్చింది. a number is divisible by 3 only when the sum of its digits is divisible by 3 అన్నమాట. ఇప్పుడు ఈ నెంబర్కి 3 డివిజిబుల్ అవుతుందా కాదా కనుక్కోవాలనుకోండి. సమ్ ఆఫ్ డిజిట్స్ ఇప్పుడు 6 9 15 20 24 24 ఒక 2 26 1 27. 27 అనేది 3 చేత డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ నెంబర్ అంతా కూడా మనం 3 చేత డివిజిబుల్ అవుతుందని చెప్పేసి. ఇక్కడ చూడండి, ది సమ్ ఆఫ్ డిజిట్ ఈజ్ 35. ఇక్కడ ఈ నెంబర్కి నాట్ డివిజిబుల్ బై 3. కాబట్టి మనం
ఈ డివిజిబిలిటీ రూల్స్ ఏ నంబర్‌లకు ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకో. 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏమంటే ఎ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 9 ఓన్లీ వెన్ ది సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్ ఈస్ డివిజిబుల్ బై 9. ఇది కూడా 3కి 9కి ఒకటే డివిజిబిలిటీ రూల్. ఆ అంకెలో ఉండే మొత్తం సంఖ్యలనన్నీ యాడ్ చేస్తే అది 9 చేత భాగింపబడితే ఆ నంబర్ మనకు 9 చేత డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. ఇన్ ది నంబర్ 734519 సమ్ ఆఫ్ డిజిట్స్ 29. కాబట్టి 29 అనేది 9 చేత డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా 4కి డివిజిబిలిటీ రూల్ ఉంది. A number is divisible by 4 is the 4 if the sum of its last two digits, sum కాదు, last two digits must be divisible by 4 అన్నమాట. ఇక్కడ 76 డివిజిబుల్ అయితే చాలు. 76 డివిజిబుల్ అయిపోతుంది కాబట్టి ఈ నంబరు 76 చేత డివిజిబుల్ అయిపోతుంది. ఇది 38 అనేది 3 చేత కంప్లీట్‌గా డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే 32, 36, 40. కాబట్టి 38 అనేది మధ్యలో ఉంది కాబట్టి నాట్ డివిజిబుల్ బై 4. అదేవిధంగా మనకి 8 డివిజిబిలిటీ రూల్ ఉంది. నంబర్ ఈస్ డివిజిబుల్ బై 8 ఇఫ్ ది నంబర్ ఫ్రేమ్డ్ బై హండ్రెడ్స్, టెన్స్ అండ్ యూనిట్స్ డిజిట్ ఆఫ్ ది గివెన్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 8. చివరి 3 అంకెలు అవి 8 డివిజిబుల్ అయితే ఆ నంబర్ మొత్తం కూడా మనము డివిజిబుల్ అయిపోతుంది అని అనుకుంటాం. కాబట్టి మనకి ఇక్కడ 3 డివిజిబిలిటీ రూల్ వచ్చింది. ఆ 3 డివిజిబిలిటీ రూల్ ప్రకారము మనకిక్కడ ఇక్కడ ఈ 2 నంబర్‌లు ఆన్సర్‌గా అవుతాయి. ది టోటల్ ఇన్‌కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 6000. A spends 60% of the income and B spends 80% of his income. అంటే ఇఫ్ దేర్ సేవింగ్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏ ఏమో 60% స్పెండ్ చేస్తాడు. అతను స్పెండింగ్ 60% అయినప్పుడు సేవింగ్స్ 40%. 40% అతను సేవ్ చేస్తాడు. కాబట్టి బి స్పెండ్స్ 80% అంటే బి వచ్చి 20% సేవ్ చేస్తాడు. కాబట్టి మనకేమో 40% ఆఫ్ ఏ వాళ్ళ సేవింగ్స్ ఈక్వల్ అన్నారు. ఈక్వల్ టు 20% ఆఫ్ బి అనమాట ఇక్కడ పర్సెంటేజ్. కాబట్టి మనకి ఇక్కడ 40 ఈజ్ ఈక్వల్ టు 20 బి అవుతుంది. 40 ఏ ఈజ్ ఈక్వల్ టు 20 బి. మనకు బి మాత్రమే కావాలనుకోండి ఏమవుతుంది? 2 ఈ పక్క వచ్చి డివైడ్ చేస్తుంది. 40 బై ఇక్కడ ఏం చేస్తుంది? బి మాత్రమే కావాలనుకుంటే ఏ బై 2 చూడండి. మనకు బి మాత్రమే కావాలనుకోండి అవుతుంది 1/2 ఇక్కడ చూడండి ఇక్కడ జాగ్రత్తగా ఏ బై 2 ఇది పొరపాటు రాశాను. బి ఈజ్ ఈక్వల్ టు 2a. బి ఈజ్ ఈక్వల్ టు 2a 2/a కాదు 2a. ఇక్కడ కూడా a ప్లస్ 2a ఇది 2a ఈజ్ ఈక్వల్ టు 6000. మనకేమి ఇచ్చాడు? టోటల్ ఇన్కమ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 6000 ఇచ్చాడు. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2a ఈజ్ ఈక్వల్ టు 6000. మొత్తం 3a ఈజ్ ఈక్వల్ టు 6000. ఏ ఎంత అవుతుంది? 6 బై 6000 బై 2000 6000 బై 3 ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 2000 వస్తుంది. మొత్తం 4000 అయినప్పుడు ఏ 2000 బి 4000. కాబట్టి ఇక్కడ మనకు ఏమడిగాడు? ఏ ఇన్కమ్ అడిగాడు. కాబట్టి ఏ ఇన్కమ్ ఈజ్ 2000 సమానం. అది మిగతా కూడా మనం టెస్ట్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ ఏ 2000 అన్నప్పుడు ఇది అవుతుంది. ఇక్కడ వీటన్నిటిలో కూడా మనం టెస్ట్ చేసి చూసుకో ఎంత 20%. ఇక్కడ 800 ఏలో 2000లో 40% 800. అదేవిధంగా బి వచ్చి 4000 కదా 4000లో 20% 8000. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 2000 ఇది 2a ఇది. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 2a. ఎందుకంటే డివైడ్ చేసింది అనుకోండి 40/20 ఈజ్ ఈక్వల్ టు 2 కదా కాబట్టి 2a ఇది. ఇక్కడ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 బాయ్స్ ఈజ్ 15 ఇయర్స్ అండ్ దేర్ ఏజెస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ 3:5:7. వాట్ ఈస్ ది ఏజ్ ఇన్ ది ఇయర్స్ ఆఫ్ యంగెస్ట్ బాయ్ అన్నాడు. మనం ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే వీటిని 3x చిన్నోడిది 3x ప్లస్ 5x ప్లస్ 7x ఇక్కడ 3 ఉన్నాయి కదా మనకు 3 వాటి యావరేజ్ కదా మనకు 3 ఉన్నాయి కాబట్టి 3తో డివైడ్ చేయాలి. 3 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు మనకు యావరేజ్ ఏజ్ x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా x బై n. n 3 నాట్ 15. ఇక్కడ 3 ప్లస్ 8 ప్లస్ 7 15 ఈజ్ ఈక్వల్ టు 45 x ఈజ్ ఈక్వల్ టు 3. కాబట్టి ఈ రేషియోలో ఉన్నాయంటే 3 ఇంటూ 3 9 3 ఇంటూ 5 15 3 ఇంటూ 7 21. కాబట్టి మనకు ఈ వాటిలో
చిన్నవాని వయసు. ఆఫ్టర్ 38 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ వర్ poured into the tank, it was still 5% empty. How much petrol how much petrol must be poured into the tank in order to fill it? మనకేమిచ్చాడు 38 లీటర్ల పెట్రోల్ ఫిల్ చేసిన తర్వాత ఇంకా 5% ఎంప్టీ ఉంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్‌లో నుంచి లెట్ ఎక్స్ బి ది కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ అనుకో. దీంట్లో 95% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 38 లీటర్. అంటే 0.95 ఈజ్ ఈక్వల్ టు 95x ఈజ్ ఈక్వల్ టు 38. x ఈజ్ ఈక్వల్ టు 38 బై 0.95 40. అవర్ ట్యాంక్ కెపాసిటీ ఈజ్ 40. ఇంకెంత రిమైనింగ్ ఉంది? 40 మైనస్ 38 2 లీటర్స్. కానీ మనము ఇక్కడ ఈ 40 లీటర్స్‌లో 5% ఎంత అంటే 2 లీటర్స్. కాబట్టి ఈ రకంగా కూడా ఇక్కడ చూడంగానే మనకు ఇక్కడ దీంట్లో ఈ ఫిఫ్త్ పార్ట్ ఎంతుంది అనేది చూసినప్పుడు 38 లీటర్లు అయినప్పుడు అందాజుగా 38 అయితే అయ్యే అవకాశమే లేదు. 2 లీటర్లు అయ్యే అవకాశమే లేదు. కాబట్టి మొత్తం ఎంతుందనేది ఒక అంచనాకు ఆధారంగా వచ్చేసి మనం ఆన్సర్ రివర్స్‌లో కూడా చెక్ చేస్తాం. బై సెల్లింగ్ 12 పెన్సిల్స్ ఫర్ ఎ రూపీ, మ్యాన్ లాసెస్ 20%. హౌ మచ్ ఎ రూపీ షుడ్ బి సెల్ ఫర్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ 20%. How much for a rupee should he sell in order to get 20%? తెలుగులో ఒక రకంగా, ఇంగ్లీష్‌లో ఒక రకంగా ఇచ్చారు చూడండి. ఒకడు 12 పెన్సిళ్ళు అమ్మగా 20% నష్టం కలిగాను. 20% పొందుటకు ఎన్ని పెన్సిళ్ళు అమ్మవలెను అన్నాడు. ఇక్కడేమో పెన్సిల్ సంగతే లేదు ఇక్కడ. కాబట్టి ఎన్ని పెన్సిళ్ళు అమ్మాలంటే మనం రూపాయికి అతను 12 పెన్సిళ్ళు అమ్మేస్తే 20% నష్టం వచ్చింది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ లాస్ పర్సంటేజ్. కాబట్టి ఏమిది? కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 100 మైనస్ 20. ఎందుకు? సెల్లింగ్ ప్రైస్ 100 పైసే అనుకుంటా నేను. లెట్ సెల్లింగ్ ప్రైస్ బి 100 పైసే. కాబట్టి 100 ఇంటూ 100 డివైడెడ్ బై 80. ఇది ఎంత వస్తుంది మనకు? 1.25. కాబట్టి 12.5 ఇది. 12.5 125 పైసే ఫర్ 12 పెన్సిల్స్. కాస్ట్ ప్రైజు 125 పైసే ఫర్ 12 పెన్సిల్. 20% మనం వీటిల్లో ఇదంతా కూడా 12 పెన్సిల్‌కే మనం చూద్దాం. 12 పెన్సిల్‌కే చూద్దాం ఫస్టు. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైజు 100 రూపాయి అంటే 100 పైసే అనుకుందాం. 100 పైసే. కాబట్టి మనకు 125 పైసే అనేది కాస్ట్ ప్రైస్ అనమాట. అతను 125 పైసే కొని 100కి అమ్మేసాడు కాబట్టి అతనికి 20% లాస్ వచ్చేసింది. ఇప్పుడు అతనికి గెయిన్ రావాలి. దీంట్లో 125లో 20% ఎంత? 25. కాబట్టి దీన్ని మొత్తం 5 భాగాలు చేసామనుకోండి. 5 25లు ఉన్నాయి. 100లో 5 20లు ఉన్నాయి. కాబట్టి 20% ఈజ్ ఈక్వల్ టు 25. సో సెల్లింగ్ ప్రైస్ బై 12 పెన్సిల్ మస్ట్ బి 150 టు గెట్ 20% గెయిన్. కాబట్టి 1 పెన్సిల్ కాస్ట్ ఎంతకు అమ్మాలి అతను? 12.5కి అమ్మాలి. రూపాయికి ఎన్ని వస్తాయి? రూపాయి అంటే 100 పైసేకి 12.5తో డివైడ్ చేస్తే ఫర్ 1 రూపీ 100 పైస్ 100 బై 12.5 ఈక్వల్ టు 8%. 8 పెన్సిల్స్ అమ్మితే అతనికి 20% గెయిన్ వస్తుంది. ఫైండ్ ది గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3, 4 అండ్ 5. ఇక్కడ మనకు ఈ 4 నెంబర్లు ఇచ్చారు. ఈ 4 నెంబర్లలో ఏది ఎగ్జాక్ట్‌గా డివిజిబుల్ అవుతుంది? ఆ నెంబరు ఈ మూడిటి చేత డివిజిబుల్ అవ్వాలి. చూడండి ఇక్కడ 5 ఉంది. చివర ఇంకా 5 ఉంటే 10 చేత గాని, 5 చేత గాని భాగింపబడుతుంది. అది 5 డివిజిబిలిటీ రూల్. మనకు కాబట్టి అన్ని అంకెలు 5 చేత డివిజిబుల్ అవుతాయి. 3 చేత డివిజిబుల్ అవుతాయా లేదా చూసుకో. కాబట్టి 9 + 2 ఈజ్ ఈక్వల్ టు 20. ఇది నాట్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ చూడండి 23 వచ్చింది. నాట్ డివిజిబుల్ బై 3 ఇది. ఇక్కడ చూడండి 24 వచ్చింది. 9 + 9 18 + 4 20 డివిజిబుల్ బై 3. మళ్ళీ ఇది చూద్దాము. ఇక్కడ 9910 19/3 నాట్ డివిజిబుల్ బై. కాబట్టి ఈ 4గిట్లో మనకు ఇదొక్కటే 3 చేత డివిజిబుల్ అవుతుంది. నెంబరు 3 చేత, 5 చేత రెండింటి చేత డివిజిబుల్ అవుతుంది. ఇంకా 4 చెక్ చేసేద్దాము. 4 చేత డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ మస్ట్ డివిజిబుల్ బై
4 కాబట్టి 60 అనేది 4 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి నెంబరు 3 నంబర్ల చేత ఎగ్జాక్ట్‌గా డివిజిబుల్ అవుతుంది. The population of a town increases 5% annually. If it is 15435 now what is it 2 years ago అన్నాడు. దీన్ని కొంచెం జాగ్రత్తగా చూడాలి. మనం ఏం చేయాలంటే 2 ఏళ్ల క్రితము ఎక్స్ వాల్యూ 2 ఏళ్ల క్రితము ఉన్నదానికి మనం ఎంత అనేది చూసుకుంటా రావాలి. ఇక్కడ వేసుకుంటా వచ్చాను నేను. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అట్లా వేసుకొని వచ్చాను. ఇక్కడ కూడా మనకు 1 rupee 12 pencils. 100 paise selling price last percent. Last price is equal to 1. Okay? 20% of 125. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ మస్ట్ బి ఈ గెయిన్ రావడానికి 20% గెయిన్ రావడానికి 50% అమ్మాలి. 1 పెన్సిల్ కాస్ట్ 0.5 రూపీ 100. ఇక్కడ టౌన్ది. టౌను ప్రజెంట్ జనాభా ప్రజెంట్ పాపులేషన్ 15435 అనమాట. పాపులేషన్ ఇంక్రీజ్ 5% యాన్యువల్లీ. కాబట్టి దీనికి ఏమనంటే ఇప్పుడు 100 అయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 105 అవుతుంది. ఆ 105లో 5% 5.25 కాబట్టి 2 ఏళ్లకి 110.25 అవుతుంది. మనము సింపుల్‌గా 2 ఏళ్లకి 5% వేసుకొని 110 అనేది చెప్పేస్తే తప్పైపోతుంది. కాబట్టి లెట్ ది పాపులేషన్ 1 ఇయర్ బిఫోర్ ఎక్స్ అనుకుందాం. 1 సంవత్సరం ముందు ఎక్స్ అనుకుందాం. కాబట్టి 1 సంవత్సరం ముందు ఎక్స్ అనుకున్నప్పుడు ఎక్స్ ప్లస్ 5% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15435. ఎక్స్ ప్లస్ 5/100 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15435. దీన్ని ఒకవేళ మనకు క్యాలిక్యులేటర్లు అలౌ చేస్తే ఈజీగా చేసేయచ్చు. క్యాలిక్యులేటర్ లేకపోయినా కూడా చేయగలిగేట్టుగా అలవాటు అవ్వండి. క్యాలిక్యులేటర్తో అయితే ఈజీగా గబామని కొట్టేసేయచ్చు. 105x/100 ఈజ్ ఈక్వల్ టు ఇది. 105x ఈజ్ ఈక్వల్ టు ఈ 100 ఇటువైపు పోయి మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు డివైడ్ చేస్తే 14700. ఇదంతా ఇది ఆ టౌన్ యొక్క 1 ఇయర్ క్రితం పాపులేషన్. చూడండి ఇక్కడ ఒక 435, ఇక్కడ ఒక 300, 635% జనాభా దానికి యాడ్ అయింది 5%. కాబట్టి మళ్ళా తర్వాత లెట్ ది పాపులేషన్ ఫర్ 2 ఇయర్స్ బిఫోర్ ఎక్స్ అనుకుందాం. ఇక్కడ మామూలుగా అయితే ఎక్స్, ఇక్కడ వై అనుకుందాం. వై అనుకుంటే వై ప్లస్ 5% ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఇయర్ క్రితం ఎంత ఉందో అంత 14700. దీనికి మళ్ళీ సిమిలర్గా అదే మారేయాలి. 105/100 ఈక్వల్ టు 14700. 105y ఈజ్ ఈక్వల్ టు ఇది 100 ఇటువైపు మల్టీ y ఈజ్ ఈక్వల్ టు 4. కాబట్టి 2 ఇయర్స్ బ్యాక్ మనకు పాపులేషన్ 14,000. అది మనం ఇక్కడ చూపించాను. ఆన్సర్ 14,000గా ఇక్కడ. 60% ఆఫ్ ఎ నంబర్ ఈజ్ యాడెడ్ టు 120. ది రిజల్ట్ ఈజ్ ది సేమ్ నంబర్. కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. ఏదో ఒక నంబర్కి 120 కలిపితే ఆ నెంబర్కి ఆ నెంబరే వస్తుందంట. అంతే కదా. ఏదైనా ఒక నెంబర్లో 60%కి ఏదో ఒక నెంబర్లో 60%కి 120 కలిపితే ఆ నెంబరే వస్తుంది. కాబట్టి మనం ఇచ్చిన ఆన్సర్స్ నుంచి అది చేసేదానికి చూద్దాము. లేదంటే ఎక్స్ అనుకొని కూడా మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ 300లో 60% ఎంత 180 ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు 300. కాబట్టి 300 వచ్చేసింది. ఇక్కడ చూడండి 200లో 60%, 60 ప్లస్ 60 120 ప్లస్ 120 240 వస్తుంది. 200 రావడం లేదు. ఇక్కడ 500లో 60% 300, దీనికి 120 కలిపితే 420 వస్తుంది. కానీ 500 రావడం లేదు. ఆ నెంబరే రావాలి. 400 చూద్దాం. దీంట్లో 60% ఎంత 60 60 60 60 64 24 240 ప్లస్ 120 360 వస్తుంది. కానీ 300 రావడం లేదు. కానీ మనం మామూలుగా దాన్ని ఎక్స్ అనుకొని చేసామనుకోండి. లెట్ ఎక్స్ బి ద నంబర్. ఇక్కడ చేసాం చూడండి. ఏ నంబర్ ఈజ్ ఎక్స్ అనుకుంటాం. 60% ఆఫ్ ఎక్స్ ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్సే కాబట్టి ఇక్కడ మనం ముందు చేసాం కదా 60x/100 ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దీని ఏం చేయాలి, ఇది ఇటువైపు మల్టిప్లై చేస్తుంది. 100 ఆ పక్క పంపిస్తాం. 60x ప్లస్ 12000 ఈజ్ ఈక్వల్ టు 100x. మనకు కావాల్సింది ఏం చేయాలి, 100x ఇది అటువైపు పంపించామంటే 40x అవుతుంది. 40x ఈజ్ ఈక్వల్ టు 12000. x ఈజ్ ఈక్వల్ టు 3. కరెక్ట్గా ఇచ్చిన వాటిలో నుంచి కనుక్కునేది ఒక పద్ధతి, మనము ఇక్కడ ఎక్స్ అనుకొని చేసేది ఒక పద్ధతి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనకు విత్ ఇన్ ఏ మినిట్ మనం చేయాల్సి వస్తుంది.
ఇక్కడ మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ 20 ఉన్నాయి. వన్ వర్డ్ ఆన్సర్స్ 10 ఉన్నాయి. 2 మార్క్స్ క్వెషన్స్ 5 ఉన్నాయి. కాబట్టి మనకు కొంచెం ఒక్కొక్క క్వెషన్‌కి 2 ½ మినిట్ ఉంది కాబట్టి ఓపికగా మనం చేసుకొని చేయొచ్చు. ది సాలరీ ఆఫ్ ఎ టైపిస్ట్ వాస్ ఫస్ట్ రేజ్డ్ బై 10% అండ్ దెన్ ది సేమ్ వాస్ రెడ్యూస్డ్ బై 5%. హి ప్రెజెంట్‌లీ డ్రాస్ 1045. వాట్ ఈస్ హిస్ ఒరిజినల్ సాలరీ అన్నాడు. ఇక్కడ ఇచ్చుండేవి 1000 అయితేనే సరిపోతుంది. నేను ఇది గుర్తుపెట్టాను. మనము ఎక్స్ అనుకోని చేసామనుకోండి. ఎక్స్ అనుకోని చేస్తే ఏమవుతుందో చూద్దాం. పర్సెంటేజెస్ సంబంధించి వాళ్ళు ఇచ్చారు ఫుల్‌గా. ఒరిజినల్ సాలరీ ఎక్స్ అనుకుందాము. ఎక్స్‌కి 10% కలిపితే వై వస్తుంది. వై మైనస్ 5% ఈజ్ ఈక్వల్ టు వాడు 1045 అన్నాడు. వై మైనస్ 5% ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 1045 అన్నాడు. ఇందాక చేసినట్లే 100 మైనస్ వై 5y ఈజ్ ఈక్వల్ టు 100 ఇటువైపు పోయి మల్టిప్లై చేస్తుంది. 95y ఈజ్ ఈక్వల్ టు ఇంత, y ఈజ్ ఈక్వల్ టు 1100. ఇప్పుడు మళ్ళా ఏం చేశారు? మళ్ళా దీంట్లో మనకు 10% ఫస్ట్ ఏమో ఏం చెప్పారు? దాంట్లో క్వెషన్ మళ్ళా చూద్దాం ఉండండి. ఫస్ట్ రేజ్డ్ బై 10%, దెన్ రెడ్యూస్డ్ బై 5%. కాబట్టి మనము 10% ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ 5% రేజ్ చేసినాడు. రెడ్యూస్ చేశారు. అందుకే నేను మైనస్ చేశాను. 5% రెడ్యూస్ చేశారు కాబట్టి మైనస్ చేశాను. మైనస్ చేశాను. ఇది 10% రైజ్ చేసిన తర్వాత ఇన్కమ్. కాబట్టి ఎక్స్ ప్లస్ 10% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1100, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 వస్తుంది. అని నేను ఇట్లా రకరకాల ఆప్షన్స్‌లో కూడా చేశాను. ఒరిజినల్ 900 దాంట్లో 10% వేసుకుంటే 990 అవుతుంది. 990 అయిన తర్వాత మళ్ళా 5% తీసేశారనుకోండి. 5% ఆఫ్ 990 ఈజ్ ఈక్వల్ టు 1045 రావాలి. రాలేదు. కాబట్టి 900 అనేది ఆప్షన్ కాదు. రెండోది 950 తీసుకున్నాం అనుకోండి. 950లో 10% యాడ్ చేస్తే 1045 వచ్చేస్తుంది. కాబట్టి 1045 ఒరిజినల్. మన దాంట్లో 5% తగ్గించిన తర్వాత రావాలి మనకు. తగ్గించిన తర్వాత 992.49. ఇది చూద్దామనండి. దీంట్లో 10% పెంచారంటే 1072.5 అవుతుంది. మన దాంట్లో 5% తగ్గించారంటే 5% ఆఫ్ దిస్ 53.625. మనకేమో 1018 వస్తుంది. కాబట్టి ఇచ్చిన వాటిల్లో తప్పు. ఆన్సర్ ఆప్షన్ 1000 ఇచ్చుండాలా. అందుకనే నేను 950 గుర్తుపెట్టాను. ఏది గుర్తుపెట్టినా మనకు ఆన్సర్ ఇచ్చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే కూడా నాకు ఇట్లా కాదు సార్ ఇట్లా అని చెప్పారంటే మనం కరెక్ట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఈ 18 ఎక్కడుంది? చూద్దాం. ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ రేడియో ఈజ్ 1500 and it was sold for 1230. Find the loss percent. Cost price 1500, selling price 1230. Loss is equal to 270. మనకేం కావాలా? లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్. దిస్ ఈజ్ ఈక్వల్ టు లాస్ పర్సంటేజ్ డైరెక్ట్గా వచ్చేస్తుంది 18%. ది రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 2:3 and the sum of their cubes is 945. The difference of two numbers is 2కి 3కి క్యూబ్స్ 945 అవ్వాలంట. వాటి ఆ నంబర్ల డిఫరెన్స్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. కాబట్టి ఇది 3 ఫస్ట్ ఇదే చూద్దామండి. ఉండండి. 2 క్యూబ్ 3 క్యూబ్ యాడ్ చేస్తే 35 వస్తుంది. డిఫరెన్స్ ఎంత? 2కి 3కి డిఫరెన్స్ 1. కాబట్టి సరిపోతుంది. ఇంకా పెంచుదాం. ఒక్కటి పెంచుదాం. ఇంటూ 2 చేసినాం కదా! 1 చేసినప్పుడు ఇది. రేషియో అంటే ఇట్లా చేసుకుంటా వెళ్ళాలి. ఇంటూ 2 మల్టిప్లై చేద్దాం. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 4, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 6. 4 క్యూబ్ ప్లస్ 6 క్యూబ్. కానీ 4కి 6కి 4కి డిఫరెన్స్ 2నే ఉంది. మనకి ఇక్కడ 3 నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి దీనికి చెక్ చేద్దాం. ఇక్కడ దీన్ని మనం 3తో మల్టిప్లై చేసామనుకోండి. 2 నంబర్‌లో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 3తో మల్టిప్లై చేస్తే 6 క్యూబ్. 2 మూడుల 6, 3 మూడుల 9. 6 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 945. ఈ కండిషన్ సరిపోతుంది. రెండో కండిషన్ ఏమి? ఆ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. డిఫరెన్స్ ఈ 9కి 6కి 3 ఉంది.
మిగతాది ఏది కూడా సరిపోదు. ఆ క్యూబులు దీనికి సమానం కాదు. టెస్ట్ చేసి చూసి ఇక్కడ ఏ క్యాపిటల్, బి క్యాపిటల్, సి క్యాపిటల్ ఇచ్చారు. ఏ క్యాపిటల్ 6 is equal to 8b is equal to 10c అంటున్నారు. దెన్ ది రేషియో ఆఫ్ దేర్ క్యూబ్స్ ఈజ్ అన్నాడు. ఇక్కడ నేను మీకు చేశాను చూడండి. 6a is equal to 8b. కాబట్టి b is equal to by 8 that is equal to 0.75a. మళ్ళా 8b is equal to 10c అన్నాడు. c is equal to 0.8b. 0.8 into 0.75 0.6. కాబట్టి ఏలో 0.6% ఏని 0.6తో మల్టిప్లై చేస్తే సి వస్తుంది. అదేవిధంగా ఏలో 75% భాగమే బి వచ్చేస్తుంది. కాబట్టి మనం దీన్ని ఏ ఒకవేళ 10 అనుకోండి, బి ఎంత అవుతుంది 7.5, సి ఎంత అవుతుంది 6 అవుతుంది. కానీ అవి మనకి ఇక్కడ లేవు. కాబట్టి ఇంకొక మల్టిప్లై చేద్దాం. మళ్ళా 2తో మల్టిప్లై చేస్తే 20, ఇది 15 అవుతుంది. ఆన్సర్ నేను మీకు ఇక్కడ 18 ఏమన్నా నేను ఇక్కడ అదే వేసింది. ఈ కాస్ట్ ప్రైజ్ ఆఫ్ రేడియో ఇది అయిపోయింది. క్యాపిటల్స్ అయిపోయినాయి రేషియోలో. ఏ బిసి ఇన్వెస్టెడ్ అమౌంట్ ఒక్కొక్కరు రెస్పెక్టివ్లీ ఇన్వెస్ట్ చేశారు. ఫైండ్ ది షేర్ ఆఫ్ ఏ. ప్రాఫిట్ ఇంత వస్తే ఏ షేర్ ఎంత అని అడిగారు. 19 ఇక్కడ ఎక్కడ వేస్తున్నాం మనం 19. కాబట్టి 19 ఇక్కడ వేస్తున్నాం. ఏ వచ్చి 6,300, బి వచ్చి 4,200, సి వచ్చి 105. అన్నిటిని కూడా 7 కామన్ మల్టిప్లయర్గా ఉంది చూడండి. కాబట్టి ఏ అనేది 9 పార్ట్స్ అయితే బి 6 పార్ట్స్, సి 15 పార్ట్స్ ఉంటుంది. దీంట్లో నుంచి కూడా మనము కనుక్కో. ఏ షేరు 9 పార్ట్స్, బి షేరు 6 పార్ట్స్, సి షేరు 15 పార్ట్స్. లేదంటే పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఎంత టోటల్లో పర్సెంటేజ్ ఎంత ఉంది అంటే టోటల్ ఇది ఆ మూడింటిని యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఏ 30% ఏ షేర్ అనమాట. అదేవిధంగా 20% బి షేర్, 50% సి షేర్. కాబట్టి ఇది ఏ రేషియోలో ఉంది 3:2:5 రేషియోలో వాళ్ళు చేశారు. ప్రాఫిట్ ఏమో 12100 వచ్చింది. ఏ షేర్ 3, మొత్తం 10 యాడ్ చేస్తే 10 3630 అనేది 360 అనేది ఏ. కాబట్టి ది సేల్ ప్రైస్ ఆఫ్ శారీస్ లిస్టెడ్ ఫర్ 400 ఫర్ సక్సెసివ్ డిస్కౌంట్స్. మొదటేమో 10% డిస్కౌంట్ ఇచ్చాడు, మళ్ళా దాని మీద 5% డిస్కౌంట్ ఇచ్చాడు. అంతే కదా. 10% డిస్కౌంట్ ఇస్తే 40, 400 - 40 3. మళ్ళీ ఇందులో 5% ఇచ్చారు 18, 360లో 5% 18, 360 - 18 is equal to 3. తర్వాత 23. A bag contains 4 red, 6 white and 7 blue balls. 2 balls are drawn at random. What is the probability of that both are red అని అడిగాడు. ఇక్కడ 4 రెడ్, 6 వైట్, 7 బ్లూ బాల్స్ ఉన్నాయి. 7 బాల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ 2 సార్లు డ్రా చేయాలి. ఈ డ్రాస్ అనేటివి ఇండిపెండెంట్గా ఉంటాయి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనేది ఫస్ట్ డ్రా, ప్రాబిలిటీ ఆఫ్ బి అనేది సెకండ్ డ్రా అయినప్పుడు, ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అన్నా, ఏ ఇంటర్సెక్షన్ బి అయినా ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బిగా మనం తీసుకుంటాం. 2 ఇండిపెండెంట్ కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బిగా తీసుకుంటాం. ఒక ఫస్ట్ టైము రెడ్ బాల్ రావడానికి 4 రెడ్ ఉన్నాయి, టోటల్ 17 బాల్స్ ఉన్నాయి, 4/17. తర్వాత ఒక బాల్ ఆల్రెడీ వచ్చేసింది 4 రెడ్లో, కాబట్టి మిగతా 3 ఉన్నాయి. ఒక బాల్ టోటల్లో కూడా ఒక బాల్ వచ్చేసింది కాబట్టి 16 ఉన్నాయి. కాబట్టి 4 1s 4 4s 3/17 into 4 ఆన్సర్ 16.
A card is drawn at a random 52 cards. What is the probability of getting an S? 4 ఏసులు ఉంటాయి. 52 కార్డులు ఉన్నాయి. కాబట్టి 1/13 అనేది. The average age of 5 men increased by 2 years and 2 women are included. మొత్తం మనకు వాళ్ళు 20, 24 అవి యాడ్ చేశారు. ఇద్దరు ఫిమేల్‌ని తీసేశారు. కానీ ఇద్దరు యాడ్ అయిన దానివల్ల మీన్ అనేది 2 ఇంక్రీజ్ అయిపోయింది. 2 ఇంక్రీజ్ మీన్ అవ్వాలంటే ప్రతి వాల్యూ 2 ఇంక్రీజ్ అవ్వాల్సిందే కదా! కాబట్టి 8 ఇంటూ 2 16 ఇంక్రీజ్ అయింది. కాబట్టి మొత్తము 60 వాళ్ళ వాళ్ళ ఏజ్ అనమాట. అన్నీ యాడ్ చేస్తే 2 ఇంక్రీజ్ అయింది కాబట్టి 60/2 ఈజ్ ఈక్వల్ టు ఈచ్ వాల్యూ ఇంక్రీజ్డ్ బై x బార్ ప్లస్ 2 ఈచ్ వాల్యూ ఇంక్రీజ్డ్ బై 2 8 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 16 వాళ్ళిద్దరు ఏజ్‌కి యాడ్ చేసుకుంటే అది మనకు డిఫరెన్స్ అనమాట. మిగతా వాటికి చేర్చకముందు. కాబట్టి బై సెల్లింగ్ ఇన్ ఆర్టికల్స్ 100 ది ప్రాఫిట్ ఈజ్ 25% ప్రాఫిట్ మేడ్. ఫైండ్ ది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100/100 ప్లస్ గెయిన్ ఇంటూ సెల్లింగ్. సెల్లింగ్ ప్రైస్ 100 గెయిన్ ఉంది. గెయిన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా నుంచి కనుక్కుంటాం. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ గెయిన్ పర్సెంటేజ్ డివైడెడ్ బై 100 టు కాస్ట్. మనకు కాస్ట్ ప్రైస్ కావాలి. గెయిన్ పర్సెంట్ 20. కాబట్టి 125/100 ఈ 100 అటువైపు పంపించామంటే ఇది 1000 అవుతుంది. 125 కాస్ట్ ప్రైజ్ 3000. కాస్ట్ ప్రైజ్ 480 కాబట్టి డైరెక్ట్‌గా 480 ఇక్కడ ఆప్షన్‌గా ఇక్కడికి మనకు బై సెల్లింగ్ 150 మ్యాంగోస్ ఏ ఫ్రూట్ సెల్లర్ గెయిన్స్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30 మ్యాంగోస్. ఇట్లా ఈ వాటిని ఆ క్వాంటిటీస్ ఐటెమ్స్‌గా ఇచ్చినప్పుడు మనం ఒక్కొక్క దాని కాస్ట్ ₹1 అనుకున్నామంటే ఈజీగా సరిపోతుంది. ఒక మ్యాంగో ఈజ్ ఈక్వల్ టు ₹1. 150 మ్యాంగోస్ అమ్మాడు. 30 మ్యాంగోస్ గెయిన్‌గా వచ్చింది. కాబట్టి 150లో 30 అనేది ఎంత పర్సెంట్? 20%. కాబట్టి 20% అతను గెయిన్. 150లో 30 అనేది ఎంత పర్సెంట్ అనేది చూసుకుంటే పర్సెంట్. ఇక్కడికి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయినాయి. మిగతా క్వెషన్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం.